హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విషయాల్లో మనం ఒక బాధాకరమైన సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా ముందు ఎలాంటి హారర్ మూవీస్, ఎలాంటి ట్రాజెడీ మూవీస్ కూడా పనికిరావు. ఐ థింక్ దిస్ ఇస్ ద పీక్ ఆఫ్ ఇట్. నేను మాట్లాడుతున్న సినిమా పేరు 'సప్త సాగరదాచే ఏలో'. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక్క మాట చాలు. నిజమైన ప్రేమ నుంచి విడుదల కోరుకున్న ఈ కాలంలో ప్రేమలోనే నిజమైన స్వేచ్ఛ ఉంది అని ఈ సినిమాలో కపుల్ని చూస్తే అనిపిస్తుంది. మనం ప్రేమించే వాళ్ళ కోసం, వాళ్ళేం ప్రేమిస్తున్నారో ఆ ఐడెంటిటీ కోసం మనం ఎంత దూరం వెళ్తాం, దానికోసం మనం ఎంత త్యాగం చేస్తామన్నదే ఈ సినిమా. ఈ సినిమా వల్ల, ఎస్పెషలీ సైడ్ ఏ వల్ల నేను ఒక వాల్యుబుల్ లెసన్ నేర్చుకున్నాను. మనం తీసుకునే ఎవ్రీ చాయిస్లోని మనం డిగ్నిటీని వెతుక్కోవాలి. డబ్బున్నప్పుడు డిగ్నిటీ వెతుక్కునే పని ఈజీ అనిపిస్తుంది, కానీ డబ్బు లేనప్పుడు మన డెస్పరేషన్ సీరియస్ అవుతుంది. మన కోసం మనం తీసుకోకపోయినా మనం ప్రేమించే వాళ్ళు చూసి తీసుకునే డెసిషన్స్ ఇవి. కానీ ఒక్కసారి తప్పు అడుగు వేస్తే మళ్ళీ మనకి అడుగు వెనక్కేసే అవకాశం ఉండదు. దీనికి రెపర్కషన్స్ ఎంతో వర్స్ట్గా ఉంటాయి. ఈ సినిమా సైడ్ బిలో అది మనం చూస్తాం. కమింగ్ టు విజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఒక పార్ట్ ఉంటుందండి సైడ్ బిలోని, ఒక మిర్రర్ సీన్. నేనేంటో చెప్పను, మీరే చూడండి. అద్భుతం అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ స్టోరీ టెల్లింగ్స్ ఆఫ్ 2023 అని చెప్పొచ్చు ఇది. ఇప్పుడిప్పుడు చాలా బాధ వేస్తుంది, నేను ఎందుకు ఇంతసేపు తీసుకున్నాను ఈ సినిమా చూడడానికని. చాలా స్ట్రాంగ్ అండ్ బేరింగ్ హార్ట్ ఉన్న వాళ్ళు కూడా ఒక్క కన్నీరైనా కారుస్తారు ఈ సినిమా చూసి, ఎందుకంటే ఇమోషనల్ టెన్షన్ అంత హైలో ఉంటుంది. సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలనుకుంటే, మనం ఇమాజిన్ చేసుకున్న లైఫ్, మనం కోరుకునే జీవితం, మనం ప్రేమించే వాళ్ళతో ఈజ్ బీయింగ్ రిప్లేస్డ్ విత్ ద లైఫ్ దట్ వీ నెవర్ వాంటెడ్. మనం వద్దు అనుకున్న మన లైఫ్ ఇది అయిపోయింది అనే రియలైజేషన్ డైరెక్టర్ రాగా పెడతారు మన ముందు. ఒక వార్నింగ్ ఉండదు అండ్ ఒక హెజిటేషన్ ఉండదు, జస్ట్ రా ఫిల్మ్. అండ్ మెజారిటీ ఆఫ్ ది సీన్స్ డైలాగ్లో ఉండదు, విజువల్ స్టోరీ టెల్లింగ్లో ఉంటుంది. Coming to characters, Priya and Manu are portrayed absolutely wonderful by Rakshit Shetty and Rukmini Vasan. Side B-loni Surabhi character, that actor is absolutely astonishing. ఎందుకంటే అంత హ్యాపీ అండ్ ఈజీ గోయింగ్ క్యారెక్టర్లో కూడా ఎంతో ఎమోషన్ అండ్ పెయిన్ని హోల్డ్ చేయగలిగారు జస్ట్ ఆమె కళ్ళతో. కొత్త క్యారెక్టర్ ఫ్రెష్ పేర్ ఆఫ్ ఐస్తో వీళ్ళ రిలేషన్షిప్ని చూసింది కాబట్టి ఆమె చాలా థింగ్స్ని అర్థం చేసుకోలేదు. అండ్ ఒక ఆడియన్స్గా అది మనకు కూడా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనం పార్ట్ 1లో వీళ్ళ రిలేషన్షిప్ని బిల్డ్ అవ్వడం చూసాం. కానీ పర్స్పెక్టివ్గా అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్గా అయితే క్రేజీ ఉంటుంది సినిమా. కానీ ఇంత అద్భుతంగా ఉన్న సినిమా, ఈ సినిమా మనం ఒక్కసారి కంటే ఎక్కువ చూడలేం. ఈ సినిమాలో ఉన్న ట్రామా వల్ల కాదు, కానీ ఈ సినిమాలో ఉన్న రియాలిటీ వల్ల మన జీవితాలకి చాలా దగ్గరగా ఉంటాయి. ఇంత ఎక్స్ట్రీమ్ కాదేమో కానీ మనం కావాలి అనుకున్న ఎన్నో విషయాలు, మనం ప్రేమించే వాళ్ళు కూడా కోల్పోయిన క్షణాలు మనందరికీ ఉన్నాయి. సైడ్ 1 నుంచి మాకెన్నో తీపి మెమరీస్ని గుర్తు చేసి, సైడ్ బిలో రియాలిటీ ఆఫ్ లైఫ్ని కళ్ళని తెరిపించి చాలా బాగా చూపించారండి డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దాట్స్ మై రివ్యూ. సీ యూ గైస్ నెక్స్ట్ టైం.